వైఎస్ఆర్ గారి పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో వైఎస్ఆర్ తండ్రి రాజిరెడ్డి గారి పలుకుబడి గురించి, ఆయనపై జరిగిన బాంబు దాడి మరణం గురించి, ఇక వైఎస్ఆర్ చిన్నతనం, చదువు, ఆయన అసలు డాక్టర్ అయి ఉండి రాజకీయాల్లోకి ఎందుకు ఎలా వచ్చారనే విషయాల గురించి, అలాగే వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారి బంధం గురించి, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ మొదలయ్యి ఎలా ఎంపీగా ఆ తర్వాత సీనియర్లు సైతం దాటి కాంగ్రెస్ పార్టీకి లీడర్గా మారారు అనే ఎన్నో ముఖ్యమైన విషయాల గురించే తెలపడం జరిగింది. కనుక మీలో ఎవరైనా ఆ పార్ట్ 1ని మిస్ అయ్యి ఉంటే పార్ట్ 1 వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఇక ఈ పార్ట్ 2 వీడియోలో వైఎస్ఆర్ గారి అసలైన రాజకీయం ఎలా మొదలైందో తెలపబోతున్నాను. 2 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని, బలమైన తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ ఒక్కడే కాంగ్రెస్ నుంచి ఎలా ఢీకొట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించడానికి వైఎస్ గారు అవలంబించిన వ్యూహాలేంటి? ఎలా 2004లో కాంగ్రెస్ని తిరిగి వైఎస్ఆర్ ఒక్కడే గెలిపించగలిగాడు? ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ ఎలా దగ్గరవ్వగలిగాడు? కాంగ్రెస్ గెలిచాక వైఎస్ఆర్తో పాటు ఇంకా ఎవరెవరు సీనియర్లు సీఎం పదవికి పోటీ వచ్చారు? వాళ్ళందరినీ కాదని వైఎస్ఆర్ ఈసారి సీఎం కుర్చీని ఎలా అధిష్ఠానించగలిగారు? ఇక సీఎం పదవి వచ్చాక ఎలా రాష్ట్రాన్ని మార్చారు? సీఎం పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ మీద, ఆయన కుమారుడు జగన్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి? చివరికి ఆయన మరణం ఎలా సంభవించింది? ఆ ముందు క్షణాల్లో ఏం జరిగింది? ఇలా ఒక్కటేంటి, అన్ని విషయాల గురించి ఈ పార్ట్ 2లో తెలియజేస్తాను. ఈ పార్ట్ 2ని అస్సలు మిస్ కాకండి. అసలైన వైఎస్ఆర్ రాజకీయ రణరంగం ఇక్కడి నుంచి మొదలవబోతుంది. సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1991 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి బాధ్యతల్ని వైఎస్ఆర్కి అప్పగిస్తూ ఆయన రెండోసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. దాంతో వైఎస్ఆర్ గారి అసలైన రాజకీయ జీవిత ఘట్టం ఈ 1999 నుంచి మొదలైంది. నిజానికి 1999 సంవత్సరం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. సీనియర్ నాయకులు చాలామంది జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, ఇంకొందరు వయసు పెరిగిపోయి రాజకీయాల నుంచి దూరంగా వెళ్లడం, ఇలా 1999 సంవత్సరం నుంచి రాష్ట్ర అసెంబ్లీలో పూర్తిగా మరో కొత్త తరం నాయకత్వం తయారైంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రిగా ఉండగా, మరోవైపు అదే స్థాయిలో సమానమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ రెండు సమాన స్థాయిలో ప్రజల ముందు నిలిచాయి. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. అంటే ఒక బలమైన ప్రతిపక్షం, నిక్కరసైన ప్రతిపక్ష నేత అంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రూప్ తగాదాలు ఎక్కువై ప్రతి 2-3 సంవత్సరాలకు ముఖ్యమంత్రులు మార్చాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగేంత గౌరవప్రదమైన భాగస్వామ్యం ఆ పార్టీకి ఉండేది కాదు. కానీ 1999 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో 2 పార్టీల్లో, అంటే అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్, ఇలా 2 ప్రధాన పార్టీలో ఏక వ్యక్తి ఛత్రాధిపత్యం ప్రారంభమైంది. గ్రూప్ రాజకీయాలకు అడ్డుకట్టపడింది. కాబట్టి 1999 నుంచి రాష్ట్ర రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి గారని చెప్పొచ్చు. ఇక రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ఎప్పుడు ముందుండేవారు. రాజశేఖర రెడ్డి గారు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. ఆయన మాట తీరు, రాజకీయ చతురతతో చాలాసార్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరకాటంలో పెట్టారు. అయితే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా సమర్థవంతమైన పాత్ర పోషిస్తూనే కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యారు. అప్పటి వరకు ఉన్న గ్రూప్ తగాదాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానంతో చాలా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలను ఉపయోగించుకుంటూ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించే నాయకుల్ని పూర్తిగా కేంద్ర రాజకీయాలకు పరిమితం చేసేలా అధిష్టానాన్ని ఒప్పించగలిగారు. అంతేకాకుండా మర్రి చెన్నారెడ్డి 1996లో మరణించాడు. అయితే జలగం వెంగళరావు 1999లో మరణించాడు. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరియు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈ ఇద్దరు కేంద్ర మంత్రులుగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. దాంతో రాష్ట్రంలో ఆయా నాయకులకు అండగా ఉంటూ వస్తున్న చాలామంది ఎమ్మెల్యేలకు రాజశేఖర రెడ్డి గారు చెక్ పెట్టారు. అయితే 2001లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా మరణించాడు. దాంతో కాంగ్రెస్ పార్టీలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మినహా రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు అందరూ రాజకీయాల నుంచి లేకుండా పోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఓటమి లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్న రాజశేఖర రెడ్డి హస్తగతమైంది. అంతేకాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త తరహా ఆలోచనలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ అంటూ ఐటీ పరిశ్రమ కోసం చేస్తున్న కృషిని మొత్తం దేశమంతా గమనించేలా చేశారు. దాంతో చంద్రబాబు నాయుడు దూకుడికి కళ్ళెం వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి సమానమైన రాజశేఖర రెడ్డితో మాత్రమే సాధ్యమవుతుంది అని
కాంగ్రెస్ పార్టీ నమ్మింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారి వెంట నడవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం రాజకీయంగా ఓటమి లేకపోయినా చెప్పుకోదగ్గ రాజకీయ పదవిని పొందలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయాల్లో కసిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ముఖ్యమంత్రి అవ్వాలని భావించారు. దాంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రాజశేఖర రెడ్డి గారు విమర్శల జడివాలను కురిపించారు. ఎక్కడ తప్పు జరిగినా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం మానేవారు కాదు. చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పూర్తిగా ఐటీ రంగం మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టారు అనే విమర్శను రాజశేఖర్ గారు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయితే 2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అదేంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించడం. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో అంటే చంద్రబాబు నాయుడు గారితో మంత్రి పదవుల విషయంలో విభేదాలు రావడంతో కేసీఆర్ గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద కోపంతో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన వెంటనే కేసీఆర్ గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. 2001లో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలా 2001లో రాష్ట్ర రాజకీయాల్లో మరో పార్టీ తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం వల్ల ఆవిర్భవించింది. ఇక 2003లో అంటే 2004 ఎన్నికలకు సంవత్సరం ముందుగానే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎవరో చేయని సాహసానికి పూనుకున్నారు. అదే పాదయాత్ర, ప్రజా ప్రస్థానం పాదయాత్ర. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం సరైన స్పందన వచ్చేది కాదు. 2002, 2003లో రాష్ట్రంలో కరువు పరిస్థితి తలెత్తాయి. రైతులకు సరైన నీటి సదుపాయం లేక ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కానీ ఆనాటి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రం మొత్తం బాగుపడినట్టే అన్నట్టుగా ప్రవర్తించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోనే తేల్చుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మరింత అవగాహన కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మరియు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి 2003 ఏప్రిల్లో మండు టెండను సైతం లెక్క చేయకుండా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సాగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే తెలుగు ప్రజలకు అప్పటి వరకు రాజకీయ నాయకుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర ద్వారా స్వయంగా రాజకీయ నాయకులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకోవడం అనేది రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ పాదయాత్రలో కష్టాలు ఉన్న ఎందరో బాధితులు రాజశేఖర రెడ్డి గారిని కలిసి వారి బాధను చెప్పుకునే ప్రయత్నం చేశారు. చదువుకునే ఆసక్తి ఉండి చదువుకోగలిగే స్తోమత లేని ఎందరో విద్యార్థులు, అలాగే తమ పిల్లల్ని చదివించాలని ఎందరో తల్లిదండ్రులు రాజశేఖర రెడ్డి గారికి ఎదురుపడి తన బాధను చెప్పుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎందరో రైతులు రాజశేఖర రెడ్డి గారితో తమ గోడును వెల్లబెచ్చుకున్నారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, చేనేత కార్మికులు, మృత్తికారులు ఇలా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి వారి సమస్యలను వింటూ ప్రతి సమస్యకు భరోసానిస్తూ ఆ పాదయాత్ర సాగింది. రాజశేఖర రెడ్డి గారి వెంట నడవడానికి ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాజశేఖర రెడ్డి ప్రజలతో మాట్లాడుతున్న తీరు ఇవన్నీ గమనించిన ఇతర పార్టీల రాజకీయ నాయకులు కూడా రాజశేఖర రెడ్డికి మద్దతు పలికారు. రాజశేఖర రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన్నే తమ నాయకుడిగా అంగీకరించే విధంగా మారారు. అలా 2004 జనవరి వరకు 1467 కిలోమీటర్ల పాటు సాగిన ఆ పాదయాత్ర ఆద్యంతం జన సునామీని తలపించింది. రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే రాజీనామా చేసింది. ఆ రాజీనామా ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసింది. ఆ పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అధికారంలోకి వస్తే ప్రజలకు చేయాల్సిన పనుల గురించి వైఎస్ఆర్ గారికి పూర్తి స్పష్టత వచ్చింది. ఇక 2004లో మళ్లీ రాష్ట్ర అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ రెండూ పొత్తు పెట్టుకుని ఎన్డీఏగా పోటీ చేశాయి. మరోవైపు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావలసిన అన్ని మార్గాలను అన్వేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఆనాడు సిపిఐ, సిపిఎం మరియు టీఆర్ఎస్ పార్టీలతో చర్చలు జరిపి ఈ పార్టీలను యూపీఏలో చేరేలా చేసి కూటమిగా ఎన్నికలు వెళ్లేలా ఒప్పించారు. నిజానికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో అంత బలం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్తో ప్రజల్లో కాస్త ఆదరణ తెచ్చుకుంది. దాంతో రాజశేఖర రెడ్డి గారు
టీఆర్ఎస్ పార్టీకి ఆ కూటమిలో 54 స్థానాల్లో కేటాయించారు. దాని ద్వారా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అనే సంకేతాలను తెలంగాణ ప్రాంత ప్రజలకిచ్చారు. మరోవైపు చాలా గట్టిగా ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేశారు. రాష్ట్రమంతా బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతి సభ రాజశేఖర రెడ్డి గారి కటౌట్లతో నిండిపోయేది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం నుంచి డి శ్రీనివాస్ జానారెడ్డి, ఆంధ్ర ప్రాంతం నుంచి రోసయ్య, అలా మరికొందరు సీనియర్ నాయకుల నుంచి రాజకీయ పోటీ ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర వల్ల ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ చిత్రంలో మారిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో చాలా వరకు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రజలకిచ్చిన హామీలో ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇలా 2004 ఫిబ్రవరిలో మార్చిలో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 226 స్థానాల్లో విజయం సాధించి గతంలో ఎన్నడూ ఏ పార్టీకి సాధ్యం కాని విజయాన్ని రాజశేఖర రెడ్డి గారు సాధించారు. ఈ 226 స్థానాల్లో 185 స్థానాలు కాంగ్రెస్ పార్టీవే ఉన్నాయి. అంటే కూటమిగా ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం 42 స్థానాల్లో, యూపీఏ కూటమికి 36 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. దాంతో దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించిన రాష్ట్రంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో నిలబెట్టారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి దెబ్బకు 47 స్థానాల్లో మాత్రమే గెలుచుకుని దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే 2004 ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై చర్చ జరిగింది. కానీ ప్రజలు మాత్రం అప్పటికే రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నిర్ణయించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం వద్దకు రాజశేఖర రెడ్డి గారి పేరుతో పాటు డి శ్రీనివాస్, రోసయ్య, జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుల పేర్లు కూడా పరిశీలనలోకి వెళ్ళాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పెద్దగా ఆలోచించలేదు. కేవలం పనితనం, కష్టపడ్డ తీరు, ప్రజల్లో ఉన్న ఆదరణ, అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యేల అభిప్రాయం ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అలా రాజశేఖర రెడ్డి గారు తన రాజకీయ లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు 1999లో మొదలైతే రాష్ట్ర సంక్షేమ రంగంలో సమూలమైన మార్పులు మరియు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే రాజకీయాలు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంతో మొదలయ్యాయి. ఇక 2004 మే 14న రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. అలా రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలుపెట్టారు. అలా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో సమూలమైన మార్పులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజా సంక్షేమం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సమయంలో ప్రజల నుంచి విన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే విధంగా తన పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల చేత ప్రతి నెల ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారు. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పరుగులు పెట్టి పనిచేసేలా పరిపాలన సాగించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇక ప్రజల సంక్షేమ పథకాల విషయానికి వస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత కరెంటు హామీని నెరవేర్చిన రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత కూడా తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పథకాలను రూపొందించారు. రాజశేఖర రెడ్డి గారు స్వయంగా డాక్టర్ కావడంతో ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలా ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకానికి రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్యం లభించింది. హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆరోగ్యశ్రీ పథకంతో లక్షలాది మంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. లక్షలాది గుండెలకు శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పథకంలో జరిగాయి. అంతేకాకుండా వైద్య ఆరోగ్య రంగంలో మరో సంచలన నిర్ణయం 108 అంబులెన్స్లను ప్రవేశపెట్టడం. రాష్ట్రంలో ప్రతి పేదవాడు అత్యవసర పరిస్థితుల్లో 108 నెంబర్కు ఫోన్ చేస్తే క్షణాల్లో ఉచిత అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉండే విధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకం ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. 108 అంబులెన్స్కి అనుసంధానంగా 104 మొబైల్ హాస్పిటల్స్ కూడా ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో మరియు మారుమూల ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ఇక రాష్ట్రంలోని మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా మహిళల్ని చిరు వ్యాపారులుగా ప్రోత్సహించడానికి పావల వడ్డీ రుణాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది మహిళలు ప్రభుత్వం వద్ద పావల వడ్డీకి రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఉపాధి అవకాశాలను కల్పించుకున్నారు. దాంతోపాటు అభయహస్తం అనే మరో పథకాన్ని కూడా
రాజశేఖర రెడ్డి గారు మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఇక ఇల్లు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్రంలో ఎంతోమంది సొంతింటి కలను సాకారం చేసేందుకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారు. దాంతోపాటు వృద్ధులకు, వితంతువులకు ₹200 పెన్షన్ పథకాన్ని కూడా అమలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం వృద్ధులకు కేవలం ₹70 పెన్షన్ మాత్రం ఇచ్చేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹70 ఆర్థిక సహాయాన్ని ₹200 పెంచారు. ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన మరో గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఈ పథకం రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరమైన ఎందరో విద్యార్థులు ఈ పథకంలో ఉన్నత చదువులు చదివి నేడు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి చదువుల్లో నాణ్యతను పెంచే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీలకు రిజర్వేషన్లు ప్రారంభించి తన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నిరూపించారు. ఇక రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకోలేదు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో సాగు మరియు తాగునీటి సదుపాయాన్ని అభివృద్ధి చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు భావించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే జలయజ్ఞం పథకం. జలయజ్ఞం కింద రాష్ట్రంలో ఉన్న నదులని, ప్రాజెక్టులను ఉపయోగించుకొని కొత్త కొత్త ఆనకట్టలు, చెక్ డ్యాములు, కాలువలు, ప్రాజెక్టులు నిర్మిస్తూ రాష్ట్రంలో తాగునీటి, సాగునీటి సదుపాయాన్ని మరింత విస్తృతం చేయడం జలయజ్ఞం పథకం ఉద్దేశం. ఆ రోజుల్లోనే ₹1,00,000 కోట్ల వ్యయంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారు. జలయజ్ఞం పథకంలో భాగంగా హంద్రినీవ, గాలేరు నగరి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ప్రాణహిత చేవెళ్ల, సింగూరు, సోమశిల, శ్రీశైలం కుడి కాలువ, తాడిపత్రి లిఫ్ట్ ఇరిగేషన్, ఇలా రాష్ట్రంలో 74 ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించడం, ఇంతకు ముందు ఉన్న ప్రాజెక్టులను ఇంకా విస్తృతం చేయడం, ఇలా ఇరిగేషన్ రంగంలో పూర్తిగా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్ర ప్రజల తాగునీటి, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈనాటికి రాష్ట్ర నీటి అవసరాలను తీరుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞం వల్ల లక్షల ఎకరాల బంజరు భూములు వ్యవసాయానికి అనుకూలంగా మారాయి. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించారు. రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేసిన పనుల వల్ల ఆయన రైతుల పక్షపాతి అనే పేరు సంపాదించారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడమే కాకుండా 700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించారు. 1980లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగింది. ఇక అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరిగాయి. హైదరాబాద్ చుట్టూ 2007లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారే. రాష్ట్రంలో వివిధ ముఖ్యమైన నగరాలను అనుసంధానం చేసే విధంగా హైవేల నిర్మాణాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రంలో హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు బాగు చేయబడ్డాయి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో రాజశేఖర రెడ్డి గారికి కలిసొచ్చింది. రాష్ట్రానికి 3 ఐఐటీలను సాధించారు. జవహర్ నవోదయ పాఠశాల సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆయన మీద ఉన్న ఒకే ఒక్క ఆరోపణ ప్రభుత్వ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారి జోక్యం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ వైఎస్ కుటుంబం ఆస్తులు సంపాదిస్తుంది అనే అవినీతి ఆరోపణ. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి పనులు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో మరింత ఆదరణని, అభిమానాన్ని పెంచాయి. దాంతో ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా పార్టీలో ఎటువంటి తిరుగుబాటు జరగలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు ప్రజల అభిమానంతో పాటు పార్టీలో కూడా పట్టు సాధించారు అని. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న ఒకే ఒక్క రాజకీయ సమస్య తెలంగాణ సమస్య. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మాటిచ్చి టీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకున్నారు. కానీ 2004లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. తెలంగాణ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ ప్రాంత నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించి తెలంగాణ ప్రాంతానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆందోళన చేస్తూనే ఉండేది. కేసీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీరంతా తెలంగాణ కోసం అసెంబ్లీలో తమ గళం వినిపించినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు తగిన సమాధానం చెప్పి తెలంగాణ వాదాన్ని అక్కడే అణిచివేసేవారు. తెలంగాణకు అనుకూలంగా ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలి అంటే రాజశేఖర రెడ్డి గారికి భయపడి మాట్లాడకుండా ఉండిపోయేవారు. అలా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఏకం కాకుండా రాజశేఖర రెడ్డి గారు కఠినంగా వ్యవహరించారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత
స్వయంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పదవులకు రాజీనామాలు చేసి పోరాడారు. అంటే అర్థం చేసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ వాదాన్ని ఏ విధంగా కంట్రోల్ చేశారో అని. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఏర్పాటు పట్ల వ్యవహరించిన తీరు చూస్తే తెలంగాణ ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో జరిగి రాష్ట్రం విడిపోయేదాకా పరిస్థితి వచ్చేది కాదు. ఇక 2008లో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అదే చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ. దాంతో 2009లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజారాజ్యం పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయగా తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ 4 పార్టీలు కలిసి మహాకూటమిగా పొత్తులో పోటీ చేశాయి. దాంతో రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్, ప్రజారాజ్యం మరియు మహాకూటమి మధ్య జరిగింది. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ త్రిముఖ పోటీ తట్టుకొని 2004 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఈసారి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ 2009లో మళ్లీ అధికారంలో నిలబెట్టుకుంది. గతంలో వచ్చిన సీట్ల కంటే 29 సీట్లు తగ్గినా అధికారాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో చేసిన సంక్షేమ పాలనే కారణం. అయితే 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా ఆచితూచి వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ అప్పటికే ఉద్యమాలు చేస్తుంది. అలాంటి సున్నితమైన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా అది రాజకీయంగా చాలా ప్రభావం చూపిస్తుంది. దాంతో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అయితే 2009లో రాష్ట్రంలో ఎన్నికలు 2 విడతలుగా జరిగాయి. మొదటి విడతలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో ఆంధ్ర, రాయలసీమల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఏమాత్రం మాట్లాడకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చేలాగా వ్యవహరించారు. ఇక మొదటి విడత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయాలి అనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపింది అని, ఆ పార్టీలకు ఓటు వేస్తే రాష్ట్రం విడిపోతుంది అని, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి ఉంటుంది అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ప్రయోగించిన ఈ విధానం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీని తెచ్చిపెట్టింది. తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని కేవలం 10 సీట్లకే పరిమితం అయ్యేలా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి 6వ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 156 సీట్లు సాధించడంతో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు. 2009 మే 20న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారితో కడప ఎంపీ సీట్ని త్యాగం చేయించి ఆ స్థానం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేయించారు. 2009లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గుర్తింపును ఉపయోగించుకొని ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే సునాయాసంగా విజయం సాధించారు. అలా రాజశేఖర రెడ్డి గారు 2009లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయ మార్గం సుగమం చేశారు. ఇక రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన సంక్షేమ పథకాలను అలానే కొనసాగించారు. అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు 2009 సెప్టెంబర్ 1న ముగిశాయి. మొదటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రోజే, అంటే కేవలం 105 రోజుల్లోనే రాష్ట్రం దిగ్భ్రాంతపోయే సంఘటన జరిగింది. 2009 సెప్టెంబర్లో మరో కొత్త పథకానికి రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. అదే రచ్చబండ. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు గురించి, ప్రజలకు ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయడం రచ్చబండ అసలు ఉద్దేశం. అప్పటికే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ముందు రోజే రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఉదయం 8:30 ప్రభుత్వ హెలికాప్టర్లో బయలుదేరారు. అన్నీ సరిగ్గా ఉంటే ఆయన 2 గంటల్లో కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ ఆయన బయలుదేరిన తర్వాత అనుకున్న సమయానికి గమ్యం చేరుకోకపోవడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి మొదలైంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎటువంటి సిగ్నల్స్ లేవని, కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఆయన హెలికాప్టర్ ఆఖరిసారిగా సిగ్నల్ పంపించింది అని, ఆ తర్వాత హెలికాప్టర్ ఆచూకీ దొరకట్లేదు అని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లో మొదలయ్యాయి. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి భద్రత గురించి ఆందోళన మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు కనిపించడం లేదన్న వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ బలగాలు నల్లమల్ల అడవుల్ని
జల్లెడ పడడం మొదలుపెట్టాయి. అంతకంటే ముఖ్యంగా ఆయన నల్లమల్ల అడవుల్లో ఉన్నాడేమో అని ఆ రోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా అడవిలోకి వెళ్లి రాజశేఖర రెడ్డి ఆచూకీ కోసం వెతికారు. అలా ఆ సెర్చ్ ఆపరేషన్ 24 గంటల పాటు సాగింది. సమయం గడుస్తున్న కొద్దీ అభిమానుల్లో ఆందోళన, రాష్ట్రంలో విషాద ఛాయలు ఎక్కువయ్యాయి. అలా 2009 సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఆయన ఆచూకీ లభించింది. నల్లమల్ల అడవుల్లో పావురాల గుట్ట మీద గుర్తుపట్టలేని స్థితిలో రాజశేఖర రెడ్డి గారు మృతి చెందారు అన్న వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆయన పరిపాలన వల్ల, ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ఎందరో అభిమానుల గుండెలు శోక సంద్రంలో నిండిపోయాయి. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 122 మంది గుండె ఆగి చనిపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త రాష్ట్ర ప్రజల్ని ఎంతలా కలవరానికి గురిచేసిందో అని. రాజశేఖర రెడ్డి గారి మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత ఇడుపులపాయకు తరలించారు. ఆయన మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆయన అభిమానులు మాత్రం పార్థివ దేహాన్ని చూడడానికి లక్షలాదిగా తరలివచ్చారు. అలా ఆనాడు పతనమవుతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చి అధికారంలోకి తెచ్చి తన పరిపాలన దక్షతతో ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సాధించిన ఓ మహాశిఖరం నేలకొరిగింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. జనహృదయ నేతగా పేరు సాధించిన రాజశేఖర రెడ్డి ప్రస్థానం పావురాల గుట్ట మీద ఆగిపోయింది. కానీ ఆయన చేసిన సంక్షేమం, ప్రారంభించిన ప్రాజెక్టులు, ఆయన వల్ల చదువుకున్న ఎందరో విద్యార్థులు, ఆయన ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు, ఇలా ప్రతి ఒక్కటి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని ప్రజల్లో ఉండేలా చేశాయి. రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మరణించి ఉండవచ్చు, కానీ ఆయన తెచ్చిన మార్పు, చేసిన కృషి, సాధించిన విజయాలు మాత్రం ఇప్పటికే ఆయన్ను ప్రజల గుండెల్లో ఉండేలా చేశాయి. అందుకే ఆయన మరణించి 14 సంవత్సరాలు పూర్తయిన రాష్ట్ర రాజకీయాలు రాజన్న రాజ్యం అంటూ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్న 2019లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండటంతోనే అది సాధ్యమైంది. ఇప్పటికీ రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ అలాగే ఉంది. అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారే. 1978 నుంచి పులివెందుల్లో వైఎస్ కుటుంబం ఓడిపోయింది లేదు. అలాగే 1989 నుంచి కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ కుటుంబం తప్ప మరో వ్యక్తి గెలిచింది లేదు. కాబట్టి వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు వేసిన రాజకీయ పునాదులు ఎవరో ఇప్పటికీ కదిలించలేకపోతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర రాజకీయాల మీద రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు అని. కాబట్టి ఆ జనహృదయ నేతకు ఇవే మా హృదయపూర్వక నివాళులు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది వైఎస్ఆర్ గారి గురించిన ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ వైఎస్ఆర్ గారిపై మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.